పెద్దపల్లి జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ను విజయవంతంగా నిర్వహించాలని స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. ఆమె స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో స్టాప్ డయేరియా నిర్వహణ ప్రణాళికను డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె ప్రమోద్ కుమార్, డిప్యూటీ డిఎం హెచ్ఓ కృపా బైలు వివరించారు. జిల్లాలో 5 సంవత్సరాల లోపు ఉన్న 62,700 మంది విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని, డయేరియాతో బాధపడే వారికి జింక్ టాబ్లెట్స్ అందుబాటులోకి ఉంచామని తెలిపారు. గవర్నమెంట్స్ పెట్టేసి అక్కడ స్టాక్ పెట్టేస్తారు. సో స్కూల్స్ లో హెడ్ మాస్టర్స్ అలాగే స్టాఫ్ కి కదా స్కూల్ మెసేజెస్ కూడా పెట్టమని చెప్పారు. ఏవైతే అన్ని జరిగేది జరుగుతుంది రూరల్ అండ్ నేషనల్ కానీ రూరల్ కానీ అంటే మీరు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ రీచ్ అవ్వాలి. మీ హౌస్ హోల్డర్కి రీచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీది ఇది ఏం చేసినా అది యూజ్ ఉంటుంది. అట్లా ఏం రీచ్ అవ్వాలి. ఫార్మల్ మీటింగ్ ఏదైతే పెట్టాలి షెడ్యూల్ పెడుతున్నాం అట్లా ఉండదు కదా. మీ సబ్జెక్ట్ అయింది డిఆర్డీ మీ సబ్జెక్టా మీ శిక్షణ ఎందుకు వచ్చినారు? ఎవరో ఒకళ్ళు రావాలి. పాలల్లో కానీ అంటే తల్లి పాలల్లో కానీ వాటర్లో కానీ కలిపి ఇవ్వాలి. మింగులో పెద్ద మోర్ రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే మా ఆశా ఏజెంట్స్ లో మీరు మీ అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ లో